సంవత్సరం కూడా స్కీమ్ కంటిన్యూ అవుతుంది. అప్లైయింగ్ ఎట్లాంటి ఆఫీసర్స్ ఫర్దర్ అప్లై చేయడం, తీసుకోవడం, పోవడం, కమిటీ ఏర్పాటు చేసుకోవడం, కమిటీలో ఒక లీడర్గా ఒక ముందు ఉండడం, దాన్ని బట్టి మనం ఫర్దర్ చేయాలి. అప్లై చేసినంత ముందే చేసుకుంటే మనకు వచ్చే పరిచయం అంతా డీజే కాడ కూడా వస్తుంది. అంత బాగుంటుంది కానీ డీజే కాడ కూడా వస్తుంది. ఏది ఏమైనా ఆ టైంలో అది కఠిన అవుతుంది. కోఆపరేట్ మీరు మా అందరూ కలిసినా సక్సెస్ అవుతుంది. కొన్ని విషయాలు ఎట్లా వస్తాయంటే తాగినప్పుడు కూడా వస్తుంటారు. తాగినని నేను ఎవరో ఒక దగ్గర మనం 10 మంది వస్తాం, అప్పుడు రావాలి సార్ తీసుకోవాలి సార్ పెళ్లి చేస్తున్నాం, తర్వాత వచ్చి ఎట్లుంటారని వస్తుంది. అక్కడ ఏమైందంటే ఆ ఇష్యూలో ఆ ప్లేస్లలో నువ్వెంతో నేను అంత అక్కడ ఎవరెవరు తగ్గాలి, తగ్గలేని మీరు తగ్గలేదు, మీరు తగ్గితే తగ్గవు, మీరు తగ్గితే వేరే తీరుంటుంది. మీరు తగ్గితే ఏమైందంటే ఇక వచ్చిన గ్యాప్ ఉంది కదా ఇష్యూ కట్టుకుంటాను. ఎందుకంటే నేను అంత మొత్తాలు చేసిన ముట్టుకులు చేసిన ఇంకా పోలీసులు చేతినాక చేసిన ఎస్ఐగా మా హ్యాబిట్స్ చేతినాక పడుతున్నాం సిటీని. దాన్ని మనం దగ్గర నుండి సెట్ చేయాలి. మనమే దాంతో పాటు తాగి మనం సపోర్ట్ చేసినాం పెద్దగా అవుతుంది. ఇంకా అప్పుడు ఏమైంది బజరంగ దళం వాళ్ళ అంతా అక్కడ నిండి అది కారణం. ఎందుకంటే వాళ్ళ ఎదురు కావాలి కాబట్టి అది లాస్ట్ వచ్చేసరికి ఏదో సరే అదొకటి. అందుకనే ముందు రోజు నేను అన్నాను ఉప్పు కూడా రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మీద ఆ బ్రిడ్జ్ మీద 11కి చెప్పినాం అప్పటికి. కానీ లేదు ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ అయింది, ఇప్పుడు తక్కువ ఉంటుండొచ్చు. చాలా ఇట్లా చూస్తున్నాం. అట్లా వెళ్తే బాగా అట్లా వస్తే చాలా ఇబ్బంది ఉంది. అందుకని కొంచెం దాన్ని మన దగ్గర కూడా సందులాలు పెట్టేటోళ్ళు అవి తక్కువ చేసుకొని మట్టి వినాయకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ పొల్యూషన్ కాలుష్యం లేకుండా అంతా మనం సెట్ చేయాలి.